చాలా మంది హ్యాబిట్స్ని అలవర్చుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలోనే వాటిని వదిలేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ సరిత, లైఫ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ కోచ్ ఫర్ ప్రీటీన్స్. చాలా సందర్భాల్లో చాలామంది భారీ విజయాలు రావాలని చెప్పేసి పెద్ద పెద్ద పనులు చేసేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఈ చిన్న విషయం తెలీదు. ఎలా అంటే బరువు తగ్గాలనుకున్నా, ఏదైనా పోటీలో సక్సెస్ రావాలనుకున్నా, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి వాళ్ళనే ఒత్తిడికి గురి చేసుకొని వేరే వాళ్ళకు వస్తున్న సక్సెస్ని వాళ్ళ సొంతం కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళకు వస్తున్న సక్సెస్ ఎలా వస్తుందో అని కనీసం గమనించటం కూడా గుర్తించరు. కానీ చిన్న చిన్న హ్యాబిట్స్ని వాళ్ళ జీవితంలో అలవర్చుకోవడం వల్లే ఆ సక్సెస్ వస్తుంది అని వాళ్ళకి అర్థం కాదు. ఎలా అంటే, మనం ఆదా చేసుకున్న డబ్బు చక్రవడ్డీలాగా మనకి ఎలా అయితే పెరుగుకుంటూ పోతుందో, మనం మన జీవితంలో అలవర్చుకునే చిన్న చిన్న హ్యాబిట్స్ని రిపీట్ చేయటం వల్ల మన జీవితంలో కూడా సక్సెస్ వస్తుంది. కానీ చాలా మందిలో ఓపిక లేకపోవడం వల్ల ఈరోజు చేశాను కదా, ఇమ్మీడియట్ గా రిజల్ట్ కనిపించట్లేదేంటి అని వదిలేస్తారు. కానీ మరికొంతమంది కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత ఆ ప్రభావాన్ని తెలుసుకొని ఆ గెలుపుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డియర్ పేరెంట్స్, మంచి హ్యాబిట్స్ ఎలా అయితే మనకి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయో, చెడు హ్యాబిట్స్ కూడా మనకి అంతే ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే. వాళ్ళకి ఇన్స్టాంట్ గా రిలీఫ్ రావాలని కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎలా అంటే, బరువు తగ్గాలని చెప్పేసి ఏ జిమ్కో వెళ్ళి జాయిన్ అవుతారు, కానీ వాళ్ళ బాడీలో ఎటువంటి చేంజ్ కూడా కనిపించకపోవచ్చు. ఎంతో కొంత డబ్బును ఆదా చేస్తారు మరికొంతమంది, కానీ కోటీశ్వరులు అవ్వకపోవచ్చు. ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తారు మరికొంతమంది, కానీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు ఇమ్మీడియట్ గా కనిపించకపోవచ్చు. అందుకే హ్యాబిట్స్ ని అలవర్చుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కొంతమందిలో అన్ఫార్చునేట్లీ మార్పు వస్తున్న క్రమంలో వాళ్ళు చెడుదారుల్ని అలవర్చుకుంటారు. ఎలా అంటే, మీకు ఏదైనా ఒక జంక్ ఫుడ్ ఇష్టం ఉందనుకోండి, దాన్ని తినేస్తారు. దానివల్ల ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు, కానీ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత దానివల్ల ఎంతో భయంకరమైనటువంటి ఫలితాల్ని మీరే అనుభవిస్తారు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, మనం ఆకాశంలో ఎగిరే విమానం తన గతిని కొన్ని డిగ్రీస్ చేంజ్ చేసుకుంటే అమెరికా వంటి దేశాల్లో ఒక ప్లేస్ లో దిగటానికి బదులు వెళ్ళి ఇంకో రాష్ట్రాల్లో మీరు రీచ్ అవుతారు కదా. అలాగే మనం మన జీవితంలో అలవర్చుకునే చిన్న చిన్న అలవాట్ల వల్ల మీ జీవితంలో మీ జీవన రూపురేఖల్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. అందుకే మీరు ఇప్పుడు ఏ దారిలో ఉన్నారో తెలుసుకోవటం చాలా ముఖ్యం. అలవాట్లు అనేవి ఒక పదునైన కత్తి లాంటివి అని ఒకప్పుడు ఒక సైంటిస్ట్ చెప్పారు. అందుకే మంచి అలవాట్లు ఎలా అయితే మీ జీవితంలో మంచి ఫలితాలను ఇస్తున్నాయో, చెడు అలవాట్లు కూడా అంతే చెడు ఫలితాలని ఇస్తాయి. ఈ కాలం అనే కత్తి మిమ్మల్ని గాయపరచక ముందే ఈ అలవాట్లను, మంచి అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఈ హ్యాబిట్స్ ని వాళ్ళ జీవితంలో ఒక భాగం చేయాలనుకుంటే కింద కమెంట్ చేయండి హ్యాబిట్స్. అలాగే నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ అందరికీ తెలుసు కదా, DM చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.